ప్రమాద బాధితులను పరామర్శించవచ్చు, రాజకీయ హత్యలు ఆందోళనలో బాధితులైన వారిని ఓదార్చవచ్చు. కానీ వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరే వేరు. పోలీసులకే సవాల్ విసురుతూ శాంతి భద్రతలకు తరచూ విఘాతం కలిగిస్తూ ఏకంగా కానిస్టేబుల్ పైనే హత్యాయత్నం చేసిన గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లకు ఆయన వత్తాసు పలుకుతున్నారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన కేసులో అరెస్టైన రౌడీ షీటర్ల కుటుంబాలను పరామర్శించేందుకు తెనాలిలోని ఐతానగర్ కు జగన్ వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి తెనాలికి వెళ్తూ దళితుల మీద ఏదో దాడులు జరిగిపోయిందని చెప్పేసి మసలి కంచె ప్రయత్నం చేస్తున్నాడు. పోలీసులు విధి నిర్వహణ చేశారు. గంజాయి ఇటువంటి నేరాలు పట్టుబడి పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళు కేసు పెట్టారు. అంతేగాని ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నాడు. దళితులంటే ప్రేమ అన్నావు, దళితులు మేనమా అన్నావు, దళితులను దగా చేసావు. ఇదంతా చరిత్ర మర్చిపోయింది అనుకోపాక. ఆ పాపమే నిన్ను ఈరోజు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. నీ హయాంలో డాక్టర్ సుధాకర్ అప్పుడు నేను నరి మీద చంపేసేవే, ఎందుకు పోయి పరామర్శించలేదు? వెటర్నరీ డాక్టర్ అచ్చాన చనిపోతే ఎందుకు పోయి పరామర్శించలేదు? అదేవిధంగా డాక్టర్ అనితారాణిని అవమానపరిస్తే ఎందుకు పోయి నువ్వు పరామర్శించలేదు? నీ సొంత నియోజకవర్గంలో పులివెందుల్లో దళిత ఆడబిడ్డ నాగమ్మ మీద హత్య చేస్తే ఎందుకు పరామర్శించలేదు? పరామర్శపోయిన మా ఈనాటి హోంమంత్రి, ఆ రోజు మా తెలుగు మహిళా అధ్యక్షులు, అదేవిధంగా మా ఎంఎస్ రాజుల పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినటువంటి దుర్మార్గపు పరిపాలన చేసిన నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉంటావు. నీ యొక్క దాష్టికానికి కోనసీమ జిల్లాలో దళితుల మీద అల్లాలు సృష్టించి కేసులు పెట్టించావు. ఇవన్నీ చరిత్ర మర్చిపోవాలా. ఈ రోజున మళ్ళా నీ హయాంలో తాడిపత్రిలో సిఐ బలవన్ మరణం పొందాడు, ఒక దళిత సిఐ. దీనికి ఎవరు బాధ్యులు? ఎందుకు నువ్వు పరామర్శించలేదు? ఆ రోజు ప్రభుత్వంలో నిన్ను ఎందుకు వాళ్ళని దోషులను ఇబ్బంది పెట్టలేకపోయావు? ఇదే కాకుండా నిన్న మా కొండేపులో దళిత ఎస్ఐ మీద నీ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అతను విధి డ్యూటీలో ఉంటే అడ్డుకొని దాని మీద కూడా దుర్మార్గం చేసేస్తున్నారు, వక్రీకరిస్తున్నారు. మరి ఆ ఎస్ఐని ఎందుకు పరామర్శను వెళ్ళడం లేదు? నీకు వెళ్తే ఎక్కడైతే ఉన్నాయో, ఏ రోజు దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నావో ఒకప్పుడు చేశావు. దళితులు మోసపోయారు. రిజర్వ్డ్ నియోజకవర్గంలో నిన్ను ఓడించి చిత్తుగా ఓడించి కూర్చోబెట్టావు. ఇటువంటి కుట్రపూరిత రాజకీయాలు చేయొద్దు. ఈరోజు మోసపడే దళితులు సిద్ధంగా లేరు. ఈ రోజున ఉన్నటువంటి నీ యొక్క పరిస్థితుల్లో ఎస్టీలని పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసిన నువ్వు, ఎస్సీ విద్యార్థులకి ఫీజులు ఇవ్వకుండా కాలేజీలకి పరీక్షలు కూడా లేకుండా చేసిన నువ్వు ఏ విధంగా ఎస్సీ సంక్షేమాన్ని బాటపట్టినట్టు వెళ్తున్నావు? ఏనాడన్నా వాళ్ళకి సక్రమంగా 50% పైబడి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చావా? ఏం చేసావా నువ్వు? ఎస్సీలకు ఆ రోజు ఇంటికి మేము ఇచ్చినటువంటి డబ్బులు కూడా మేము 2,10,000 ఇంటి నిర్మాణానికి ఇస్తే 1,80,000 చేసావు. అది మళ్ళీ తిరిగి ఈరోజు మేము 3 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఏం చేసావు మేము? ఎక్కడ జరిగింది? విధి నిర్వహణ పోలీసులకి లా అండ్ ఆర్డర్లో సహకరించాల్సి పోయి నీవు పెంచి పోషించిన గంజాయి, నీవు పెంచేసినటువంటి దానివల్ల వాళ్ళల్లో నేర ప్రవృత్తి పెడితే దాన్ని అదుపు చేసేదాన్ని రాజకీయ రాద్ధాంతం చేస్తావా? ఇటువంటి తప్పుడు ప్రచార పనులు చేయొద్దు. ఏదైనా ఉంటే ప్రభుత్వాన్ని సహకరించు, అంతేగాని ప్రజలు రెచ్చగొట్టద్దు. శాంతి భద్రతలు నీ అల్లరి మొక్కలు నష్టం చేస్తున్నాయి. ఎక్కడైనా కానీ
ఏ రోజున ఆరాధన జరిగిందంటే దానిలో నీ కార్యకర్తలు నీ పార్టీ ప్రధానంగా ఉంటుంది. ఆ రోజు నీవు చేసిన దానిలో మహిళలపై జరిగినటువంటి ఆత్మగౌరవ సంబంధించిన సంఘటనలో భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో నీవు దళిత మహిళల దాడుల్లో నిలబెట్టావు. ఇట్లాంటి రికార్డు సృష్టించావు. అంతేగాని ఎక్కడా కూడా నువ్వు వాళ్ళ మీద జరిగిన దాడుల్లో ఎవరిని తీలా. ఉదాహరణ, ఆ రోజు మా అంతగారి మీద మా రాజు మీద పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులే, నీ నియోజకవర్గంలో జరిగిన సంఘటనలే. మరి ఎందుకు పోలేదా నువ్వు ఆ రోజు? ఇవన్నీ బట్టి రాజకీయం చేయొద్దు. ఈ రోజున ఎస్సీ ఎస్టీ సంక్షేమం కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, ఈ రోజు మేము ఉన్నటువంటి శాంతి భద్రతల విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. తప్పు ఎవరు చేసినా, మొన్న గుంటూరులో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మా పార్టీ కార్యకర్తని పార్టీ నుంచి బహిష్కరించాం, కోర్టులో కేసుకు పెట్టాం మేము. అంతేగాని మీలాగా వెనకేసుకొచ్చే తప్పుడు పనులు మేము చేయడం లేదనే విషయంలో తెలియజేసుకుంటూ ఎలాంటి తప్పుడు ప్రయత్నాలు మానుకోమని చెప్పేసి నీ యొక్క ఇటువంటి చర్యల్ని ప్రజలు నీ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులే అసహించుకునే పరిస్థితులు చేస్తున్నారు. అసెంబ్లీలో ఎస్సీ ఎమ్మెల్యే నా మీదే దాడి చేశారు, నీ ఎమ్మెల్యేలు. ఆ రోజు ఆ ఎమ్మెల్యే మీద ఎందుకు చర్య తీసుకోలేదు నువ్వు? ఆ రోజు నువ్వు చూసి ఎందుకు నవ్వుకున్నావు? ఆ రోజు కనిపించదు కదా ఎస్సీ ఎమ్మెల్యే మీద దాడి చేసిన విషయం? పైపించిన నాటకాలు ఆడిచ్చావు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తా ఉంటేనే మూల్యం చెల్లించావు. ఇప్పుడైనా కానీ ఆ 11 కూడా పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు ఉన్నావనే గురికి చాటుకునే ప్రయత్నాలు చేయబాక ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడడానికి విపక్షంలో ఉన్నావు, సహకరించమని చెప్పేసి నేను కోరుతున్నాను.